వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి దబ్బకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అంటే ఊరగాయ కాదండి, ఇది పొక్కించిన దబ్బకాయ అంటాం మేము. అంటే ఒక దబ్బకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి అండి ఇలా ఒక దబ్బకాయని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరికల్లా తరిగి ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ దీంట్లోకి ఏమేమి కావాలో మీకు నేను చూపిస్తాను. ఈ మాత్రం బెల్లం కావాలండి. ఇంత బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇన్ని ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ ముక్క. ఇవి ఈ దబ్బకాయ పొక్కించిన పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. ముందర ఏం చేయాలంటే మనం ఈ దబ్బకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఈ దబ్బకాయలో ఈ పచ్చిమిరపకాయలు ఉడికినప్పుడు అవి అన్నంలో కొరుక్కుని తింటూ ఉంటే మంచి రుచిగా ఉంటుందండి. అందుకని ఒక 4 పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి మనం. అది అప్పుడే ఈ దబ్బకాయకి మంచి రుచి వస్తుంది. ఫస్ట్ ఈ దబ్బకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత పోపు వేయించుకుందాం. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ముందు ఇంగువ, ఈ మాత్రం ఇంగువ వేయాలి. ఇంగువ కొంచెం వేగిన తర్వాత మెంతులు దోరగా వేగాలండి, లేకపోతే చేదు ఉంటుంది. చక్కగా ఎర్రగా వేగాలి మెంతులు. అప్పుడు చేదు అనేది ఉండదు, కమ్మదనం వస్తుందన్నమాట. ఈ దబ్బకాయ పొక్కిన మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక వారం 10 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇవి కొంచెం ఎక్కువ వేయించుకున్న పోపులు ఏమి అవ్వండి. ఈ గుండ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా మనం ఏదైనా టమాటా పచ్చడి చేసుకున్నా, లేకపోతే ఇంకేదైనా పచ్చడి చేసుకున్నప్పుడు ఈ గుండ అందులో కలిపేసుకోవచ్చండి. అందువల్ల కొంచెం ఎక్కువ చేసి నెలలు కూడా మనం ఈ గుండని వేయించి పక్కన పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇలా చేసుకుని మనం నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఏదైనా కారం కూరల్లో కూడా వేసుకోవచ్చు. కారం పెట్టిన కూరలు వండుకుంటాం కదా, వాటిల్లో కూడా ఈ గుండ వేసుకున్నా కానీ మెంతికారం బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, నేను ఈ మాత్రం ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. ఈ దబ్బకాయకి ఎంతవరకు కావాలో అంతవరకు కారం చూసుకుని కలుపుకోవచ్చు మనం. అందువలన కొంచెం ఎక్కువే వేయించుకుని ఉంచుకోవటం మంచిది. కావాలంటే వేసుకుంటాము, లేదంటే కొంచెం పక్కన పెట్టుకుంటాం. ఇది పోపు వేగిపోయాక తీసేసి మిక్సీ పడదామండి. పోపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పోపు తీసేసుకునండి. ఇదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి ఈ దబ్బకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. దబ్బకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వీటిని దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి వీటిని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇవి సగం ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేద్దాం మనం. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు, సరిపడగా పులుపు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత ఇలా వేసి కలిపేసి వీటిని మూత పెట్టేసి సన్నని సరి మీద మగ్గనివ్వాలండి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టేసుకుని దీని అంతటిని ముక్క మెత్తబడేంత వరకు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా మూత పెట్టేద్దాం. మూత పెట్టేది దీన్ని ఇందాక మనం వేయించుకున్న పోపు ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దబ్బకాయ ముక్కలు ఉడికాయలేవో చూద్దాం. ఉడికిపోయింది దబ్బకాయ ముక్కలు. ఇప్పుడు మనం బెల్లం వేద్దాం.
ఈ బెల్లంలో కూడా ఇవి బాగా ఉడకాలన్నమాట. ఈ బెల్లం వేసేసి ఈ బెల్లంలో ఇది బాగా పాక వచ్చేట్లాగా ఈ దబ్బకాయ ముక్కలన్నీ ఉడికిపోవాలి మనకి. చూసారా ముక్క మెత్తబడిపోయింది. ఇలా ఇలా మెత్తబడితే ఉడికిపోయినట్టే అన్నమాట. ఇంకొక 5 నిమిషాలు ఉంచి చల్లారనిచ్చుకుందాం. ఇది మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ కారం కూడా వేసేద్దాము. ఈ కారంలో కూడా ఈ ముక్కలు ఉడుకుతాయన్నమాట. అప్పుడు ఈ కారం, పులుపు, తీపి అన్నీ ముక్కలకి పడతాయి. కారం చూసి వేసుకుందరు, కానీ కొంచెం వేసి చూద్దాము. కారం సరిపోతే ఇంక అక్కర్లేదు, లేకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఈ కారంలో కూడా ఈ దబ్బకాయ ముక్కలు బాగా ఉడకాలండి. అప్పుడు మన కారము, పులుపు, తీపి ఒక్కసారి సరి చూసుకుందాం. చూసారా ఎంత బాగుందో ఊరగాయలాగా, చాలా బాగుంటుందండి. చక్కగా ముద్దపప్పు వేసుకుని అన్నంలో ఇది నంచుకుని తిన్నామంటే ముద్దపప్పు అన్నంలో ఎంత రుచిగా ఉంటుందో. మనం బెల్లం పాకం వచ్చేట్లా కూడా ఉడకనిచ్చాం కాబట్టి పాడవదండి తొందరగా. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు సరి చూసుకుందాం. సరిపోయిందండి, అంతా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. దీన్ని ఒక 2 నిమిషాల నుంచి దింపేద్దాం. అండి అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది ఒక గాజు సీసాలో కనుక చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి, ఏమీ పాడవదు. చూడండి ఎంత బాగుందో. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి చక్కటి పొక్కించిన దబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి మనకి ఊరగాయలాగా బెల్లంలో చక్కగా ఉడికి ఎంత బాగుందో. కొంతమంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు వేసుకోరండి, కానీ బెల్లం వేస్తేనే బాగుంటుంది. కొంచెం చిరుచేది ఉంటుందండి, కానీ ఆ చిరుచేది ఉంటేనే దబ్బకాయ పచ్చడికి రుచి అండి. చిరుచేది ఉంది కదా అని తినటం మానేయకండి, కానీ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.